ఓం నమో వెంకటేశాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమ శివాయ. కార్తీక మాసం శివకేశుల ఇరువురికి అత్యంత ప్రీతికరమైన మాసం. మనం శివక్షేత్రాలలో ప్రసిద్ధి చెందిన శ్రీశైలం గురించి తెలుసుకుందాం. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నది. మనము ఎక్కడ ఉన్నది మన ఉనికి చెప్పాల్సి వస్తే శ్రీశైలంను ఆధారంగా తీసుకుంటాం. పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పవలసి వస్తే శ్రీశైలేశ ఈశాన్య దిగ్భాగే అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఏ దిక్కున్న వాళ్ళు ఆ పేరు చెప్పి శ్రీశైలాన్ని చెప్పుకుంటారు. ఈ శ్రీశైలము కాశీ రామేశ్వరాలకు మధ్యలో ఉన్నది. పూర్వము పర్వతుడు అనే ఒక బ్రాహ్మణుడు నందీశ్వరుని ప్రేరణతో చరకేశ్వరం అనే ప్రదేశంలో పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. వెంటనే పర్వతుడు లేచి, స్వామి ఆపద్బాంధవ, నన్ను రక్షించడానికి వచ్చావా అని ఎంతగానో స్తుతించాడు. అప్పుడు శివుడు అతని తపస్సుకు మెచ్చి పర్వతుడిని నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు పర్వతుడు ఇలా కోరాడు, స్వామి, మీరు దేవతలందరితో కలిసి సర్వతీర్థములతో సహా నా శిరస్సు మీద నివసించాలని ప్రార్థించాడు. అప్పుడు శివుడు అతని కోరికకు మెచ్చుకొని, ఆహా, ఎంతటి మహాభక్తుడు తనకు మోక్షము కావాలని అడుగక ప్రజలను తరింపజేయాలనే సత్సంకల్పంతో పరోపకార బుద్ధితో ఇలా వరమడిగాడని పర్వతుడిని ఒక పర్వతముగా వెలిసేలాగా అనుగ్రహించి ఆయన అనగా స్వామివారు అమ్మవారితో సహా సకల తీర్థాలతో ఆ పర్వతంపై వెలిచారు. అదే శ్రీశైలం. ఇక్కడ సాక్షి గణపతి ఆలయము, వీరభద్రుడు, పంచదార, పాలధార ఉన్నాయి. సాక్షి గణపతి ఆలయం అంటే సాక్షి గణపతి యొక్క కుడి చేతిలో పెన్ను, ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది. ఆయన వచ్చిన వారందరి పేర్లు రాసుకొని తర్వాత శివుడికి చెప్తారని, అందుకని ఆయన సాక్షి గణపతి అంటారని ప్రతీతి. ఇకపోతే పంచముఖాల నుండి వచ్చినవి కనుక పంచదారలని, పాలభాగం నుండి వచ్చింది కనుక పాలధార అని ఆ తీర్థాలని అంటారు. శ్రీశైల శిఖర దర్శనమే పునర్జన్మం లేకుండా చేస్తుందని చెబుతారు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విజయతే అన్నారు. ఇక్కడ ఎత్తైన ప్రదేశంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి ఆ శిఖరాన్ని దర్శించాలి. ఇక్కడ హటకేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉన్నది. శివుడు ఒక కుమ్మరి భక్తుడైన కేశప్పకు కుండలో బంగారు శివలింగముగా దర్శనం ఇచ్చి ఆయన అనుగ్రహించాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జునుడు మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల బ్రహ్మరాంబిక అమ్మవారు ఒక్కో చోట వెలిసినటువంటి అరుదైన పుణ్యక్షేత్రం. ఈ విధముగా జ్యోతిర్లింగము, శక్తిపీఠము ఒకే చోట ఉన్న క్షేత్రము ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటే. దీనిని దర్శించుకొని తరించాలి. 1677 సంవత్సరంలో మహారాష్ట్రను పాలించిన ఛత్రపతి శివాజీ మహారాజు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి ప్రార్థించి భవానీ దర్శనంతో ఖడ్గాన్ని పొందాడు అని స్థల పురాణం చెబుతుంది. ఇచ్చటనే శ్రీ ఆదిశంకరాచార్యులు వారు తపస్సు చేసి శివానంద లహరి రాశారు. ఇక్కడ అతి పవిత్రమైనటువంటి పాతాళ గంగ. ఈ పాతాళ గంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు పటాపంచలవుతాయని భక్తుల నమ్మకం. ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడిగింది, స్వామి, మీరు శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదన్నారు కదా, అది నిజమేనా అని అడిగింది. దానికి స్వామి ఇలా అన్నారు, పార్వతి, సరేరా, నీకు చూపిస్తాను అని చెప్పి పార్వతిని తీసుకొని శ్రీశైలం వచ్చి పాతాళగంగ దగ్గర వారు ఇరువురు ఉద్దబ్రాహ్మణ వేషంలో ఉన్నారు. ఆ రోజు శివరాత్రి. ఆ రోజున పాతాళగంగలో
చాలామంది భక్తులు స్నానం చేస్తున్నారు. అప్పుడు శివపార్వతులు వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో అక్కడ ఒడ్డున కూర్చున్నారు. భర్త వేషంలో ఉన్న వృద్ధ బ్రాహ్మణుడు అంటే జగద్రక్షకుడైన శివుడు వణికిపోతూ మూర్తి వచ్చిన వాడిలాగా కొట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడు వృద్ధ మహిళ వేషంలో ఉన్న జగన్మాత వృద్ధ బ్రాహ్మణుని భార్య అప్పుడు అక్కడే ఉన్న వారిని, అయ్యా, ఎవరైనా పాతాళగంగ నీరు కొంచెం తెచ్చి ఆయన నోట్లో పోయండి అని అందరినీ అడుగుతున్నది. నీళ్లు తీసుకురావడానికి అందరూ వెళ్తున్నారు. అప్పుడు ఆమె ఇలా అన్నది, అయ్యా, మీలో ఎవరైనా ఏ పాపం చేయని వాళ్ళు మాత్రమే ఆయన నోట్లో నీళ్లు పోయండి, లేకపోతే ఆయన ప్రాణాలు పోతాయి అన్నది. అప్పుడు అందరూ వెనుకాడారు. మనం ఏమైనా పాపం చేశామేమో అనే భయంతో ఎవరూ ముందుకు రాలేదు. పాపం చేయని వారు ఎవరుంటారు? ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ పాపాలు చేస్తారు. అప్పుడు ఒక వేశ్య అక్కడికి వచ్చింది. ఆమె మాటలు విన్నది. ఉండమ్మా, నేను నీళ్లు తెచ్చి నీ భర్తను బ్రతికిస్తానని చెప్పింది అని గబగబా వెళ్ళి ఆ శ్రీశైల శిఖరాన్ని దర్శించుకొని ఆయనకు దండం పెట్టుకుంది. అయ్యా సాంబశివ, నేను చెయ్యని పాపం లేదు. ఇంతవరకు నా జీవితమే పాపాలమయం. ఈ రోజున నీ శిఖర దర్శనం చేసుకుంటున్నాను. కాబట్టి నీ శిఖర దర్శనంతో నా పాపాలన్నీ పటాపంచలైపోతాయని ఎప్పుడో చెప్పావు నీవు. ఆ మాట ప్రకారం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. ఈ రోజుతో నా పాపాలన్నీ పటాపంచలు చేసి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి కాస్త గంగను తెచ్చి ఆయన నోట్లో పోసి ఆయన ప్రాణాలను కాపాడే భాగ్యాన్ని ఇవ్వు తండ్రి అని ఆ పరమేశ్వరునికి ఆ శ్రీశైల శిఖరానికి నిష్కలంకముగా నమస్కరించి ఆ పాతాళ గంగలోకి వెళ్ళి నీళ్లు తెచ్చి ఆ వృద్ధ బ్రాహ్మణ నోట్లో పోస్తే ఆ పరమేశ్వరుడు లేచి కూర్చొని ఆశీర్వదించి, అమ్మా, నీవు ఏ పాపం చేయలేదా అని అడిగితే, చేశాను స్వామి, నేను చాలా పాపాలు చేశాను. అయితే శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే, మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెప్పబడింది కదా. అందుకే నేను ఆ శ్రీశైల శిఖరాన్ని మనస్ఫూర్తిగా దర్శించుకొని ఆ పరమశివుని ప్రార్థించాను. దానితో నా పాపాలన్నీ తొలగిపోయాయి ఆ శివుని అనుగ్రహంతో. అందువలనే నేను ధైర్యంగా ఆ గంగనీరు తెచ్చి మీ నోట్లో పోయటం జరిగిందని చెప్పింది. అప్పుడు చెప్పాడు పరమేశ్వరుడు, చూశావు కదా పార్వతి, ఎవరైతే నమ్మకంగా భక్తిగా ఆ శ్రీశైల శిఖరం చూసి నా పాపాలు పటాపంచలై అవుతాయి, నాకు మోక్షం కలుగుతుంది అని శివుణ్ణి త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తారో వారికి పునర్జన్మ ఉండదు అని చెప్పి వారిద్దరూ నిజరూపాన్ని ధరించి ఆ వేశ్యని అనుగ్రహిస్తారు, ఆమెకి మోక్షాన్ని కలుగజేస్తారు. కాబట్టి ఎవరైతే భగవంతుని మనస వాచ కర్మణ విశ్వసిస్తారో వారికి భగవద్ అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఆ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుల ఆశీస్సులు మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ.